హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ వొకాబ్ అండ్ జీకే ఛానల్. ఈ వీడియోలో ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్స్ మీనింగ్ ఇంగ్లీష్లోను తెలుగులోను చెప్తాను. సినోనిమ్స్ ఉంటాయి వర్డ్స్కి అండ్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవి ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్కి ఇంకా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ యూజ్ అవుతాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వర్డ్ జీనియల్. జీనియల్ అంటే ఫ్రెండ్లీ, వామ్ అండ్ చీర్ఫుల్ ఇన్ మేనర్. తెలుగులో స్నేహపూర్వకంగా వ్యవహరించడం, హృదయపూర్వకంగా వ్యవహరించడాన్ని జెనియల్ అని అంటారు ఇంగ్లీష్లో. సినానిమ్స్ వచ్చి ఎమియబుల్, ప్లీజెంట్, కార్డియల్, ఎఫబుల్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: హర్ జీనియల్ నేచర్ మేక్స్ హర్ వెరీ పాపులర్. అంటే ఆమె యొక్క స్నేహపూర్వకంగా ఉండే నేచర్ ఆమెను చాలా పాపులర్ చేసింది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. గ్లూమీ. గ్లూమీ అంటే డార్క్, సాడ్, డిప్రెసింగ్ ఇన్ అపియరెన్స్, మూడ్ ఆర్ అట్మాస్ఫియర్. తెలుగులో చీకటి, బాధగా ఉండడం, నిరుత్సాహంగా ఉండడం. గ్లూమీకి 3 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి డార్క్, ఒకటి బాధగా ఉండడం, ఇంకోటి నిరుత్సాహంగా ఉండడం. సినానిమ్స్ వచ్చి మెలంకోలీ, డ్రియరీ, బ్లీక్. 3 మీనింగ్స్కి 3 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఫస్ట్ వచ్చి డార్క్ అండ్ క్లౌడీ గురించి వెదర్ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్: ద రూమ్ లుక్డ్ గ్లూమీ వితౌట్ ఎనీ లైట్స్. రూమ్ చాలా డార్క్గా ఉంది, లైట్స్ లేకుండా అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. సెకండ్ వచ్చి ఏ పర్సన్స్ మూడ్, సాడ్ ఆర్ హోప్లెస్ గురించి. షీ ఫెల్ట్ గ్లూమీ ఆఫ్టర్ హియరింగ్ ది బ్యాడ్ న్యూస్. అంటే బ్యాడ్ న్యూస్ విన్నాక ఆమె చాలా బాధపడింది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. థర్డ్ వచ్చి ఏ సిచ్యువేషన్, discouraging or depressing situation. The doctor gave a gloomy report about the patient's condition. పేషెంట్ కండిషన్ గురించి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఎలా ఉందంటే చాలా డిప్రెసింగ్గా ఉంది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. గ్రంబుల్. గ్రంబుల్ అంటే ఇంగ్లీష్లో టు కంప్లైన్ ఇన్ ఏ లో ఆర్ క్వైట్ వాయిస్, ఆఫెన్ అబౌట్ సంథింగ్ మైనర్ ఆర్ నాట్ సీరియస్. తెలుగులో అసంతృప్తిగా మాట్లాడడం, గొణుగుతూ మాట్లాడడం. గొణుగుతూ మాట్లాడడాన్ని గ్రంబుల్ అని అంటారు. అంటే మనకి ఒకవేళ ఏదైనా నచ్చకపోతే గట్టిగా మాట్లాడకుండా మనలో మనమే మాట్లాడుకున్నట్టు ఏదో చిన్నగా స్లోగా మాట్లాడతారు కదా, గొణుగుతూ మాట్లాడతారు కదా, ఆ గొణుగుతూ మాట్లాడడాన్నే గ్రంబుల్ అని అంటారు. సినానిమ్స్ వచ్చి మటర్, వైన్, గ్రోన్, మర్మర్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: The students grumbled about the surprise test. సర్ప్రైజ్ టెస్ట్ గురించి స్టూడెంట్స్ గొణుగుతూ మాట్లాడుకున్నారు. అంటే చిన్నగా లో వాయిస్లో ఏంటి సర్ప్రైజ్ టెస్ట్ అని గొణుగుతూ మాట్లాడుకున్నారు అని ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. గ్రూసమ్. గ్రూసమ్ మీనింగ్ very shocking, horrifying or disgusting in especially due to violence, ఇంజ్యూరీ ఆర్ డెత్. తెలుగులో భయంకరమైనవి, లేకపోతే హృదయాన్ని కలిచివేసేవి, లేకపోతే ఘోరంగా ఉండే వాటిని గ్రూసమ్ అని అంటారు. చాలా డిస్గస్టింగ్గా ఉంటాయి చూడడానికి, లేకపోతే భయంకరంగా ఉండడం, ఇలాంటి వాటిని గ్రూసమ్ అని అంటారు. సినానిమ్స్ వచ్చి గాస్ట్లీ, గ్రిస్లీ, గోరీ, మకాబ్. వీటి మీనింగ్స్ కూడా సేమ్. హారిఫైయింగ్గా ఉండడం, షాకింగ్గా, వెరీ షాకింగ్గా, డిస్గస్టింగ్గా ఉండడం వీటి మీనింగ్స్ సేమ్ సినానిమ్స్. ఎగ్జాంపుల్: ద హారర్ మూవీ వాజ్ ఫుల్ ఆఫ్ గ్రూసమ్ సీన్స్. అంటే హారర్ మూవీ మొత్తం కూడా భయంకరమైన సీన్సే ఉన్నాయి, చాలా హారిఫైయింగ్ సీన్స్ మాత్రమే ఉన్నాయి అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. గ్యార్లెస్. గ్యార్లెస్ అంటే ఇంగ్లీష్లో ఎక్సెసివ్లీ టాకెటివ్, ఎస్పెషల్లీ అబౌట్ అన్ఇంపార్టెంట్ ఆర్ ట్రైవల్ మ్యాటర్స్.
తెలుగులో ఎక్కువగా మాట్లాడడం, అర్థం లేని విషయాల గురించి పదే పదే మాట్లాడే వ్యక్తి. అంటే అవసరం లేకపోయినా సరే ఎక్కువగా మాట్లాడడం, చెప్పిందే చెప్పడం, పదే పదే మాట్లాడడం, గంటలు గంటలు మాట్లాడడం, ఇలాంటి వాళ్ళని గార్లెస్ అని అంటారు. సినానిమ్స్: లోక్వేషియస్, చాటీ, బాబ్లింగ్, బ్లాదరింగ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: మై నైబర్ ఈజ్ సో గార్లెస్ దట్ షీ టాక్స్ ఫర్ అవర్స్ అబౌట్ నథింగ్. మా మా పక్కింటి ఆవిడ చాలా ఎక్కువగా మాట్లాడుతుంది అండ్ ఏమీ లేకపోయినా సరే గంటలు గంటలు మాట్లాడుతుంది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. గార్లెస్ అంటే సినానిమ్స్ వచ్చి లోక్వేషియస్, చాటీ, బాబ్లింగ్, బ్లాదరింగ్. Garble means to distort, confuse or mix up words, messages or facts so they are difficult to understand, often accidentally, sometimes deliberately. తెలుగులో అస్పష్టంగా చెప్పడం, అర్థం కాకుండా మాట్లాడడం, నిజాన్ని తప్పుగా చెప్పడం, వీటన్నిటిని గార్బుల్ అని అంటారు. బై మిస్టేక్గా కానీ లేకపోతే కావాలని కానీ అర్థం కాకుండా మాట్లాడడం కానీ లేకపోతే వర్డ్స్ని మిక్స్ చేసి అర్థం కాకుండా మాట్లాడడం, కన్ఫ్యూజ్లో ఏదోటి మాట్లాడేయడం, అలాంటి వాటిని గార్బుల్ అని అంటారు. సినానిమ్స్ వచ్చి మడిల్, జంబుల్, మిస్రిప్రజెంట్, మిస్కోట్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: హీ గార్బుల్డ్ ది మెసేజ్ అండ్ నో వన్ అండర్స్టూడ్ ఇట్. అంటే అతను మెసేజ్ని తప్పుగా చెప్పాడు అండ్ అది ఎవరికీ అర్థం కాలేదు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. ఈ వర్డ్లో జీ సైలెంట్ కాబట్టి దీని ప్రొనౌన్సియేషన్ నా అండ్ ఇంగ్లీష్ మీనింగ్ టు బైట్ ఆర్ చూస్ సంథింగ్ రిపీటెడ్లీ, ఎస్పెషల్లీ స్లోలీ అండ్ విత్ ద టీత్. తెలుగు మీనింగ్ వచ్చి కొరుకుతూ తినడం. కొరుకుతూ తినడాన్ని నా అని అంటారు. సినానిమ్ వచ్చి నిబిల్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: ద ర్యాట్ నాట్ ది వుడెన్ బాక్స్. అంటే వుడెన్ బాక్స్ని ర్యాట్ కొరుకుతూ ఉంది అని దీని మీనింగ్. సెకండ్ మీనింగ్ వచ్చి నాకి టు కాజ్ పర్సిస్టెంట్ పెయిన్ ఆర్ వరీ ఎమోషనల్లీ. తెలుగులో మనసులో ఏదో బాధ నిలిచిపోయి ఉండడాన్ని నా అంటారు. సినానిమ్ వచ్చి టార్మెంట్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: గిల్ట్ నాడ్ ఎట్ హర్ ఈవెన్ ఆఫ్టర్ ఇయర్స్. అంటే సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఆమెలో ఏదో ఒక బాధ అలా నిలిచిపోయి ఉంది, గిల్ట్ అలానే ఉండిపోయింది అని ఎగ్జాంపుల్ మీనింగ్. గలిబిలిటీ అంటే బీయింగ్ టూ ఈజీలీ ట్రిక్డ్ ఆర్ ఫూల్డ్ బికాస్ యూ ట్రస్ట్ పీపుల్ టూ మచ్. అంటే తెలుగులో ఎవరు చెప్పినా సులభంగా నమ్మే స్వభావం లేకపోతే అమాయకంగా మోసపోవడాన్ని గలిబిలిటీ అంటారు. అంటే ఎదుటి వాళ్ళని నమ్మేసి అమాయకంగా మోసపోవడం కానీ లేకపోతే వాళ్ళని నమ్మడం కానీ ఇలాంటి వాటిని గలిబిలిటీ అంటారు. సినానిమ్స్ వచ్చి నైవిటీ, క్రెడ్యులిటీ, ట్రస్ట్ఫుల్నెస్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: హిస్ గలిబిలిటీ మేడ్ హిమ్ బిలీవ్ ది ఫేక్ న్యూస్. అతని అమాయకత్వం ఫేక్ న్యూస్ని నమ్మేలా చేసింది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. గంషన్ అంటే ఇంగ్లీష్లో కరేజ్ అండ్ ద ఎబిలిటీ టు మేక్ స్మార్ట్ డెసిషన్స్ అండ్ టేక్ యాక్షన్ బోల్డ్లీ. తెలుగులో ధైర్యంగా ఉండడం, తెలివిగా వ్యవహరించే శక్తి ఉండడం, ఇలాంటి వాటిని గంషన్ అని అంటారు. సినానిమ్స్ వచ్చి కరేజ్, బోల్డ్నెస్, కాన్ఫిడెన్స్. ఎగ్జాంపుల్ సెంటెన్స్: షీ షోడ్ ఏ లాట్ ఆఫ్ గంషన్ బై స్టార్టింగ్ హర్ ఓన్ బిజినెస్ ఎట్ ఏ యంగ్ ఏజ్. అంటే ఆమె చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళింది అండ్ చిన్న ఏజ్లోనే తన ఓన్ బిజినెస్ని స్టార్ట్ చేసింది, చాలా ధైర్యంగా స్టార్ట్ చేసింది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. గోర్మే అంటే ఇంగ్లీష్లో ఏ పర్సన్ హూ లవ్స్ ఆర్ నోస్ ఎ లాట్ అబౌట్ హై క్వాలిటీ ఫుడ్. తెలుగులో ఉత్తమమైన ఆహారం,
లేకపోతే రుచికరమైన ఆహారం గురించి బాగా తెలిసిన వ్యక్తిని గోర్మే అని అంటారు. సినానిమ్స్ వచ్చి connoisseur, culinary expert. Example sentence: he is a gourmet who enjoys fine dining at expensive restaurants. అంటే ఆయనకి ఆహారం గురించి బాగా తెలుసు అండ్ ఎక్స్పెన్సివ్గా రెస్టారెంట్స్లో డిన్నర్ చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్.